హాయ్ హలో వెల్కమ్ టు ఆనియశ్రీ ఛానల్. ఇవాళ వచ్చి మంచి గుడికి అయితే తీసుకెళ్తానండి. అన్ని గుళ్ళు మంచివే, కానీ ఈరోజు మేము వెళ్ళే గుడి అయితే నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ బోడుపల్లిలో ఉంది కదా, అక్కడి నుంచి ఇంకొక వేరే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. టైం ఉంటే వెళ్దాము, లేదంటే రిటర్న్ అయిపోదామని ప్లాన్లో వెళ్ళామన్నమాట. అందుకే నేను ముందు నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ గురించి చెప్తాను. బోడుపల్లిలో ఉంది కదా, అక్కడికి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఎందుకంటే పెద్దొదిన వచ్చారు, మేము ఒకసారి వెళ్ళాము అక్కడ అమ్మవారి టెంపుల్కి. పెద్దొదిన వచ్చిన తర్వాత వెళ్ళలేదు. సరే పెద్దొదినని కూడా తీసుకెళ్దామని చెప్పి తీసుకెళ్ళామన్నమాట. ఎందుకంటే మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ చూసినా కూడా వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి. నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ అని 21 సార్లు ప్రదక్షిణాలు చేస్తే 21 నిమిషాల్లో కోరిక తీరుతుంది, లేదా 21 రోజుల్లో అని చెప్పి అక్కడికి వెళ్ళాము. అక్కడ మన కొబ్బరికాయలు వాళ్ళని అమ్ముతారు కదా, వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు అదే చెప్పారు. చాలా సత్యం గల అమ్మవారమ్మ, అంటే చాలా ఏదనుకున్నా సరే మన కోరుకునే కోరికలో న్యాయం ఉంటే కనుక ఖచ్చితంగా నెరవేరుతుంది. చాలా జరిగింది, అందుకే అందరూ ఇక్కడికి వస్తారు అని చెప్పి అని అన్నారు. ఇంకా పెద్దదిన, చిన్నదిన, నేను, మా ఆయన అండ్ ఆన్య అందరం కలిసి వచ్చాము. ఫుల్ రష్ ఉందండి, ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది. మేము సాటర్డే వచ్చాము ఇక్కడికి. సాటర్డే ఎందుకంటే సాటర్డేనే ఆఫీసులు ఉండవు కాబట్టి ఇంకా సాటర్డేనే కుదురుతుంది. సాటర్డే వచ్చాము. చూసారు కదా ఎంత రష్ ఉందో. మాకు 21 ప్రదక్షిణాలు చేయడానికి చాలా టైం పట్టింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం గజస్తంభం దగ్గర నుంచొని దండం పెట్టుకుంటేనే కోరిక నెరవేరుతుంది ఇవి అన్నారు కదా, అవి ఏమీ కాదు. మీరు ఎక్కడ గుళ్ళో వెళ్ళి అమ్మవారి ముందు నుంచొని, అమ్మవారి దగ్గర కనిపించేలా నుంచొని మీ కోరిక కోరుకొని, అది మీరు 16 ప్రదక్షిణాలు అయితే చేయాలన్నమాట. 21 కాదు, 16 ప్రదక్షిణాలు అయితే చేయాలి. 16 ప్రదక్షిణాలు చేసేస్తారు కదా, చేసేసిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకొని వెంటనే వినాయకుడి దగ్గరికి వెళ్ళి వినాయకుడికి దండం పెట్టుకోవాలంట. తండ్రి, నేను ఈ కోరిక కోరుకున్నాను, అమ్మవారికి చెప్పి నా కోరిక నెరవేర్చమని చెప్పండి అని చెప్పి కోరుకొని, కుదిరితే ఒక బెల్లం ముక్క పెడితే చాలా మంచిదంట. ఒక బెల్లం ముక్క పెట్టేసి దండం పెట్టుకొని అప్పుడు ఇంకా వేరే గుళ్ళకన్నీ వెళ్ళి చూడాలి. గుడి అయితే చాలా బాగుంటుందండి. చిన్న గుడి అయినా చాలా బాగుంటుంది. బాబా అందరూ శివయ్య, ఆంజనేయ స్వామి అందరూ దేవుళ్ళు అయితే ఉన్నారు. ఇంకా మేము వెళ్ళి దక్షిణాలు అన్నీ చేసుకొని వచ్చాము. మనకి ఇప్పుడు గుడికి వెళ్ళిన ఫస్ట్ టైం అని కాదు, మనం ఏదైనా కోరుకునే వాళ్ళు 16 ప్రదక్షిణాలు చేస్తారు. ఆ కోరిక నెరవేరిపోయిన తర్వాత అప్పుడు మనం ప్రదక్షిణాలని 108 ప్రదక్షిణాలు అయితే చేయాలి అని ఇక్కడ నమ్మకం మాట. అమ్మవారికి చాలా అందంగా ఉంటారండి అమ్మవారు. గుళ్ళో కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. పంతులైనా సరే మనం అడిగిన దానికి సమాధానం చెప్తున్నారు. అంత రష్ ఉన్నా సరే మనం అడిగిన దానికి సమాధానం చెప్తున్నారు. పంతులతో కూడా బాగుంది ఇక్కడ. ఒకసారి అయితే చూడండి. మనకి అయితే దూరం అయినా సరే మనకి మెట్రోలో కూడా వెళ్ళొచ్చు. మన మెట్రో నుంచి ఉప్పల్ వెళ్ళి అక్కడి నుంచి మనం ఆటో కానీ దేంట్లో అయినా వెళ్ళొచ్చు. అండ్ మేము అక్కడి నుంచి నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాము. అంటే టైం ఉంటే వెళ్దాం అనుకున్నాం, బట్ మాకు అక్కడ 7కి ఆ టైం కల్లా దర్శనం అయిపోయింది అన్నమాట. ఇంకా అక్కడి నుంచి మేము ఇక్కడికి మన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. కానీ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ టికెట్ కౌంటర్ క్లోజ్ అయిపోయింది. ఇంకా ఏమన్నారంటే స్పెషల్ దర్శనం కావాలంటే వెళ్ళొచ్చు అని అన్నారు. ఇంకా స్పెషల్ దర్శనంలోకి వెళ్ళిపోయాము. పర్ హెడ్ వచ్చి 1000 రూపీస్ తీసుకున్నారు. కాకపోతే ఏంటంటే ఏకాంత సేవ అంటారు కదా, చాలా టైం అండి. నాకు తెలిసి నియర్లీ 40 మినిట్స్ ఏమో పైన వెంకటేశ్వర స్వామి ఎదురుగా కూర్చోబెట్టారు మమ్మల్ని. చాలా హ్యాపీ అనిపించింది. నార్మల్గా అయితే ఆ దర్శనం మనం ఉట్టప్పుడు తీసుకుంటే, అంటే లేట్ ఏకాంత సేవ కాకుండా ముందు తీసుకుంటే కనుక వెంకటేశ్వర స్వామి ఫోటో, పెద్దది వెంకటేశ్వర స్వామి ఫోటో అని ఒక శాలువా కూడా ఇస్తారు. ఇంకా నాకు అక్కడికి వీడియో తీసేంత ఎక్కువ రాలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా కంప్లీట్ వీడియో తీసి పెడతాను. అండ్ నెక్స్ట్ టైం మార్నింగ్ వచ్చి కట్టమైసం తల్లికి అభిషేకం చేయించుకున్నామన్నమాట. అమ్మవారి అభిషేకం ఏంటంటే, అభిషేకం రోజు అమ్మవారు అలంకరిస్తూ ఈ పసుపు క్లాత్ అయితే ఉంది చూసారా, అది అభిషేకం ఎవరు చేయించుకుంటారో ఆ పసుపు క్లాత్ మనకి ఇస్తారన్నమాట. చాలా మంచిదని చెప్పి. మీకు కట్టమైసమ్మ తల్లి అభిషేకం గురించి, అమ్మవారి గురించి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి అయితే చూడండి. ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఆనిశ్రీ ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. అలాగే మీరు నిమిషాంబిక అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకోండి. చాలా సింపుల్ అండి. మెట్రోలో కూడా మనం వెళ్ళొచ్చు. టైం ఎంతండి, 1 అవర్ కూర్చుంటే ఆటో అయినా సరే మాకు
1 అవర్, ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు 1 అవర్, 1.5 అవర్ అయితే పట్టింది మాకు. మెట్రో అయితే ఇంకొంచెం తొందరగా వెళ్తారు. కానీ దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళడానికి టైంతో పని ఏముందండి. అమ్మవారిని ఆవిడ అనుగ్రహం ఉందనుకోండి మన లైఫ్ అంతా సెట్ అయిపోతుంది.